నమస్తే నేను చందు వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం. వైఎస్ వివేక హత్య కేసులో కొనసాగుతున్న విచారణ. ఫార్ములా ఈ కార్ రేస్ ఏసీబీ విచారణ ముందుకు సాగని వైనం. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడిపై ఫీల్డ్ రిపోర్ట్లో వివరాలు చూద్దాం. ఇక ఢిల్లీ నుంచి నేషనల్ బ్యూరో ఇన్ఛార్జి కళ, కడప నుంచి రవివర్మ, హైదరాబాద్ నుంచి కుమార్, వరంగల్ నుంచి తిరుపతి మా ప్రతినిధులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా వివేక మర్డర్ కేసుకి సంబంధించిన వివరాలు చూద్దాం. వైఎస్ వివేక హత్య కేసులో విచారణని దర్యాప్తు అధికారులు కూడా ప్రస్తుతం వేగవంతం చేశారు. ఇవాళ విచారణకు అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ హాజరయ్యారు. ప్రకాష్ను ప్రత్యేక అధికారి రాహుల్ శ్రీరామ్ విచారిస్తున్నారు. నిన్న 3 గంటల పాటు దస్తగిరిని రాహుల్ శ్రీరామ్ ప్రశ్నించారు. 2023 అక్టోబర్లో కడప సెంట్రల్ జైల్లో దస్తగిరిని చైతన్యరెడ్డి, ప్రకాష్ బెదిరించారన్న ఫిర్యాదుపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కడప సెంట్రల్ జైలు వద్ద డాక్టర్ చైతన్యరెడ్డి తన న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు. చైతన్యరెడ్డిని ప్రత్యేక అధికారి రాహుల్ శ్రీరామ్ విచారిస్తున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవివర్మ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. సచిన్, మీరు చెప్పినట్టుగానే వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. 2019 మార్చిలో జరిగినటువంటి ఈ హత్య ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు. దోషులు ఎవరనేది పూర్తి స్థాయిలో బయటపడలేదు. ఈ నేపథ్యంలోనే దాదాపు విచారణ నేపథ్యంలోనే శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అలాగే దస్తగిరి అంటే వివేకానంద రెడ్డి అనుచరుడు డ్రైవర్ అయినటువంటి దస్తగిరిని సైతం పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ నేపథ్యంలో విచారణ జరుగుతున్న క్రమంలోనే దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో శివశంకర్ రెడ్డి కుమారుడైనటువంటి చైతన్యరెడ్డి దస్తగిరి దగ్గరికి వెళ్ళేసి ప్రలోభ పెట్టారు. దాదాపు 20 కోట్లు ఇస్తాము, మేము తాము చెప్పినట్టుగా చెప్పాలి, కోర్టు ముందు చెప్పాలని చెప్పేసి ప్రలోభ పెట్టాడు. ఈ నేపథ్యంలోనే తను హత్య చేస్తారని చెప్పి భయపడి దస్తగిరి కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చారు. సార్, తనకు ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలని చెప్పి దస్తగిరి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కోర్టు సైతం దస్తగిరికి పోలీస్ ప్రొటెక్షన్ ఇమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేయడమే కాకుండా బెయిల్ సైతం మంజూరు చేసింది. ఈ క్రమంలోనే దాదాపు 2023 అక్టోబర్లో తాను సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఇట్లా చైతన్యరెడ్డి, అలాగే అప్పటి జైలు సూపరింటెండెంట్ అయినటువంటి ప్రకాష్ మరియు ఎర్రగుంట్ల సిఐ ఈశ్వరు, అలాగే డిఎస్పి నాగరాజు, వీళ్ళు నలుగురు కలిసి తన వద్దకు వచ్చారు. తన ప్రలోభ పెట్టారు. తాము చెప్పిన విధంగానే కోర్టు ముందు చెప్పాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చారు. తనపై దాడి చేశారని చెప్పేసి అప్పుడు కోర్టు ముందు హాజరుపరిచి వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం నేపథ్యంలోనే కోర్టు సైతం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి ఆదేశించింది. అయితే అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ కేసును తొక్కిపెట్టేందుకు ప్రయత్నం చేసింది. ఎలాంటి విచారణ చేపట్టకుండానే కాలయాపన చేస్తూ 5 సంవత్సరాల కాలం గడిపేసింది. అయితే ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంతవరకు ఎవరి ప్రమేయం ఉంది, ఏంటి, ఎలా చనిపోయినారు అనేది పూర్తి స్థాయిలో విచారణ జరగనే లేదు. అయితే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంకు గత జరిగినటువంటి తనపై ఒత్తిడి చేసి తనను ప్రలోభాలకు గురి చేశారు, తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వానికి దస్తగిరి విన్నవించుకున్నారు. ఈ దస్తగిరి విజ్ఞప్తిని మేరకు ఎన్డీఏ ప్రభుత్వం విచారణాధికారిని నియమించింది. దాదాపు రాజమండ్రి ఏఎస్పీ రాహుల్ శ్రీరామ్ని విచారణాధికారిగా నియమించింది. ఈ విచారణాధికారి సెంట్రల్ జైల్లో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి ఈ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. నిన్న మొదటి విడతగా దాదాపు అప్పుడు ఉన్నటువంటి అధికారులు అంటే దస్తగిరిని ప్రధానంగా విచారించారు. ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు ఒత్తిడి చేశారు, ఎందుకు ఒత్తిడి చేశారు, ఏమని మీకు ఆఫర్ ఇచ్చారు, ఏంటి, మీరు వాళ్ళకి ఏం సమాధానం ఇచ్చారు అనే తదితర అంశాల మీద విచారణాధికారి అయితే విచారించారు. దాదాపు 3 గంటల పైగా దస్తగిరి ఆ రోజు జరిగినటువంటి ఘటనపై పూర్తి సమాచారాన్ని విచారణాధికారి ముందు ఉంచారు. అలాగే విచారణ అనంతరం ఇవాళ 2వ రోజు కూడా ఈ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పటి జైలు సూపరింటెండెంట్ అయినటువంటి ప్రకాష్ని, అలాగే దాదాపు ప్రకాష్ని ఉదయం పిలిపించారు. ప్రకాష్ ఆ రోజు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు మీరు వాళ్ళకి అంటే ఖైదీగా ఉన్న వారిని ఎలాగని ప్రలోభ పెట్టేదానికి మీరు ఎందుకు ప్రయత్నించారు, అది ఏంటి, దానికి ప్రధానమైన కారణాలు ఏంటి, దాని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది దాదాపు విచారణాధికారి ప్రశ్నలు సంధించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో దానికి తగినట్టుగా దాదాపు 2 గంటల పాటు సమాధానం ఇచ్చినట్టుగా కూడా అక్కడ ఉన్న అధికార వర్గాల ద్వారా తెలిసింది. అలాగే అనంతరం జైలు
సూపరింటెండెంట్ విచారణ అనంతరం చైతన్యారెడ్డిని కూడా పిలిపించారు. చైతన్యారెడ్డిని మార్నింగ్ ఉదయం 11:30 నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. దాదాపు 6:30 గంటల పాటు విచారణ సాగిస్తున్నారు. అయితే ఈ విచారణ ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉంది. రేపు ఆదివారం సెలవు దినం కాబట్టి ఎల్లుండి సోమవారం కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండికి విచారణకి దాదాపు ఎర్రగుంట సిఐ ఈశ్వరు, అలాగే అప్పుడు డిఎస్పీ నాగరాజు వీళ్ళని కూడా పిలిపించి విచారించే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ విచారణ నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సిఐడి అధికారులకు అందించే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఈ విచారణ నేపథ్యంలోనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరు వివేకానంద రెడ్డిని హత్యకు ప్రయత్నం చేశారు, అప్పుడు దాని వెనక ఎవరెవరు ప్లాన్ చేశారు ఏంటి అనేది కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సచిన్. రైట్ రవమ్మ, థ్యాంక్ యూ.